డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారం చేపట్టలేదు. అప్పుడే యావత్ ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్నారు. వచ్చిన 20వ తేదీన ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నారు. అధికారం చేపట్టాక తన అజెండా గురించి ఏకరువు పెట్టారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని మెడపెట్టి గెంటేస్తారని హెచ్చరించారు. దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు అమెరికా యూనివర్సిటీలు తమ విద్యా సంవత్సరాన్ని ముందుకు జరిపాయి. జనవరి 20 దాటితే విదేశీ విద్యార్థులు దేశంలోకి అడుగు పెట్టనివ్వరన్న భయంతో విద్యా సంవత్సరం ముందుకు జరిపి సెలవుల్లో స్వదేశాలకు వెళ్లిన వారిని వెంటనే అమెరికాకు వచ్చారని మెయిల్స్ పంపాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బ్రిక్స్ దేశాలపై చింతలు వేస్తున్నారు. డాలర్కు బదులుగా బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ తయారు చేసుకుంటే మీ దేశాల నుంచి వచ్చే ఎగుమతులపై 100% టారిఫ్ పెంచుతారని హెచ్చరించారు. దీంతో బ్రిక్స్ దేశాల్లో కలవరం మొదలైంది. ప్రత్యేక కథనంలో ట్రంప్ దాదాగిరి గురించి మరింత సమాచారం చూద్దాం. అమెరికా మాజీ ప్రెసిడెంట్ అప్పుడే యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ నజర్ 9 దేశాల బ్రిక్స్ పై పడింది. ఒకవేళ బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టి ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ తయారు చేసుకుంటే బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 100% టారిఫ్ పెంచుతారని హెచ్చరించారు. అయితే గత కొంతకాలం నుంచి బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి చెల్లింపులు డాలర్లో కాకుండా బ్రిక్స్ దేశాల కామన్ కరెన్సీ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇది కాస్త అమెరికా దాదా ట్రంప్ కు మింగుడు పడలేదు. వెంటనే ఆయన తన సోషల్ మీడియా ట్రూట్ లో గత శనివారం నాడు హెచ్చరికలు జారీ చేశారు. డాలర్ ప్రత్యామ్నాయంగా కామన్ కరెన్సీ తయారు చేస్తే మాత్రం మీ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్ 100% పెంచుతారని హెచ్చరించారు. బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాల విషయానికొస్తే చైనా, రష్యాలు అమెరికాను సవాల్ చేసే స్థాయికి వస్తున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల విషయానికొస్తే బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రధానంగా టారిఫ్ల గురించి ప్రస్తావించారు. చైనా నుంచి అమెరికా పెద్ద ఎత్తున వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై 100% టారిఫ్ పెంచుతానని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నారు ట్రంప్. ఇక తాజాగా ట్రంప్ బ్రిక్స్ దేశాలపై పడ్డారు. ఇక బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యాలు గ్లోబల్ ట్రేడ్ లో డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టడానికి ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ చలామణిలోకి తేవాలని పలుమార్లు పిలుపునిచ్చాయి. అయితే దీనికి బ్రిక్స్ సభ్య దేశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఇక శనివారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో బ్రిక్స్ కరెన్సీ గురించి ప్రస్తావించారు. తనకు బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని సృష్టించమని హామీ ఇవ్వాలని లేదా ఇతర ఏ రకం కరెన్సీని కూడా డాలర్ కు పోటీగా తేమని హామీ ఇవ్వాలంటూ పోస్ట్ పెట్టారు. ఒకవేళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డాలర్ కు పోటీగా కొత్త కరెన్సీని తేవాలనుకుంటే మీ దేశాల నుంచి వచ్చే ఎగుమతులపై భారీగా 100% టారిఫ్ పెంచడం జరుగుతుందని హెచ్చరించారు. లేదా మీ వస్తువులు అమెరికాలో అమ్ముకోలేరు, ఇతర మార్కెట్లను చూసుకోవాల్సిందే అంటూ ఘాతుగా వ్యాఖ్యానించారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు మెక్సికో, కెనడా దారికొచ్చాయని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ అభిప్రాయపడ్డారు. మెక్సికో, కెనడాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పెద్ద ఎత్తున సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరికతో కెనడా ప్రధానమంత్రి ట్రూడో పరుగున ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్ ఎలాగోకొచ్చి వాలిపోయారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పెద్ద ఎత్తున సుంకం విధిస్తే కెనడా ఆర్థికంగా దివాలా తీయాల్సి వస్తుంది. అందుకే ట్రూడో ట్రంప్తో రాయబారాలు నడపడానికి ఫ్లోరిడాకు రావాల్సి వచ్చింది. అయితే ట్రంప్ తాజా ఎంపిక చేసిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెట్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికల గురించి ప్రస్తావిస్తూ ఇది ట్రంప్ రాయబారాలు నేర్పడానికి వేసే ట్రిక్ అని చెబుతున్నారు. అందుకే ఆయన టారిఫ్లు 100% పెంచుతారని బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. ఇక టారిఫ్ ఎలా వర్కౌట్ అవుతుందో ఉదాహరణకు చెప్పుకుందాం. ఒకవేళ అమెరికా విదేశాల నుంచి ఒక కారు దిగుమతి చేసుకుందనుకుంటే కారు విలువ $50,000 లేదా 43 లక్షలు అనుకుందాం. దానిపై 25% టారిఫ్ పెంచితే అదనంగా $12,500 అంటే $10,63,000 సుంకం విధిస్తారు. అయితే ట్రంప్ తన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసుకోవడానికి, దేశంలోని ఉద్యోగులను కాపాడుకోవడానికి పన్ను రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే పన్నులు పెంచడం వల్ల
అమెరికాకు పోయేది ఏమీ లేదు, అమెరికా ఎగుమతి చేసే కంపెనీలకు ఇబ్బంది అని అన్నారు. ఆయన వాదనను దాదాపు అందరూ ఏకీభవిస్తారు, కానీ ఆర్థికవేత్తలు మాత్రం వ్యతిరేకిస్తారు. కాగా పెరిగిన పన్నును అమెరికాకు చెందిన కంపెనీ చెల్లించి కారును లేదా వస్తువును దిగుమతి చేసుకుంటుంది, కానీ ఎగుమతి చేసే విదేశీ కంపెనీ కాదు. అమెరికాకు చెందిన దేశీయ కంపెనీ కారుకు సంబంధించిన సుంకాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా ట్రంప్ తన మొదటి విడతలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లెక్కలేనని టారిఫ్లు పెంచుకుంటూ పోయారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జో బైడెన్ అధికారం చేపట్టారు. బైడెన్ వచ్చిన తర్వాత కూడా సుంకాలను తగ్గించలేదు, అలానే కొనసాగించారు. అయితే కాగా అమెరికా ఆర్థికవేత్తలు మాత్రం ట్రంప్ టారిఫ్ గురించి ఊదరగొడుతున్నారు. చివరికి పెరిగిన సుంకాన్ని చెల్లించాల్సింది మాత్రం అమెరికా వినియోగదారుడే కదా అని అమెరికన్ ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ పెంచుతానంటూ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు బ్రిక్స్ దేశాలు భయపడతాయా లేదా వేచి చూడాల్సిందే.